నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కోర్టుల ప్రాంగణంలో జరిగిన పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పిలుపునిచ్చిన పలువురు న్యాయమూర్తులు అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదం పట్టణ టీడీపీ నేతలు జనసేన కార్యాలయంలో ఘనంగా సుపరిపాలనా దినోత్సవ వేడుకలు మూడవ తేదీ పట్టణ ముత్యంశెట్టిపాలెంలో జరిగిన వృద్ధురాలు హత్య కేసులో నిందితులను పట్టణ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు. అదే ప్రాంతానికి చెందిన సన్నీపాముల తారక జోషి, సన్నీపాముల సతీష్ కుమార్ ఇద్దరు అన్నదమ్ములు అప్పుల పాలు కావడంతో ఆ అప్పులు తీర్చాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఇద్దరు మరో మహిళతో కలిసి తాడిపత్రి లక్ష్మిని హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారంను అపహరించుకు వెళ్లిన డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అపహరించుకు వెళ్లిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన సిఐ మల్లికార్జునరావును వారి సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తంశెట్టివారిపాలెంలో 3వ తారీఖు మార్నింగు ఒక పెద్ద ఆవిడని వయసు సుమారు 65 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయిని చనిపోయిందని వార్త మీద తెనాలి వన్ టౌన్ సిఐ గారు వారి సిబ్బంది వెళ్ళారు. చూడగా ఆ అమ్మాయి మెడలో ఉండాల్సిన బంగారు నాంతాడుతో ఉన్న మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మ్యాటీలు, కాళ్ళ పట్టీలు లేవు. దాని మీదట మేము మర్డర్ ఫర్ గెయిన్ కింద అంటే దోపిడీ కోసం అమ్మాయిని చంపారనే కేసు కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది. ఈ క్రమంలో మేము టెక్నికల్గా ఉన్న ఆధారాలతో అన్ని సీసీ కెమెరాలు అవి వెరిఫై చేశాము. దాని మీద ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ చనిపోయిన అమ్మాయి పక్కనే నన్నిపాముల తారక జోషి అనే అతను తాపీ మేస్త్రి అద్దెకుంటున్నాడు. ఈ పెద్ద ఆవిడ ఒకటే ఒంటరిగా ఉండడం ఆపర్చునిటీగా చూసుకున్నాడు. ఆ అమ్మాయి మేడలో 4 సవర్ల బంగారు మంగళసూత్రాలు, చెవిదిద్దులు, మ్యాటీలు ఉండడం చూశాడు. అతనికి గాజులవర్తి కీర్తి అనే అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఉంది. ఆ క్రమంలో అతనికి అప్పుల పాలయ్యి అతను తాపీ మేస్త్రి చేసే పనులకి డబ్బులు సరిపోక ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది పెద్ద ఆవిడ అని ఆపర్చునిటీగా తీసుకొని అతని తమ్ముడు సతీష్ కుమార్తో ప్లాన్ చేసి 3వ తారీఖు నైట్న తెల్లవారుజామున ఆ అమ్మాయి ఉదయాన్నే తలుపు తీసుకొని బయటకు వచ్చి నీళ్ళు పంపు దగ్గరకు వస్తుంది. అప్పుడే మనం ఆ అమ్మాయిని అటాక్ చేసి చంపి ఆ బంగారం తీసుకుందాం ముందే ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ అమ్మాయి ఉదయాన్నే టిఫిన్ బండి పెట్టుకోవడానికి 5 o'clockకి బయటకు వచ్చి నీళ్ళ పంపు దగ్గరికి వెళ్ళింది. వెంటనే అటాక్ చేసి గొంతు నొక్కాడు. తారక జోషి గొంతు నొక్కి పట్టుకోగానే ఆ అమ్మాయి గట్టిగా పట్టుకోగానే చనిపోయింది. వెంటనే ఇద్దరు ఆ అమ్మాయిని తోడు పెట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. ఆ బంగారు నాంతాడు, కాళ్ళపట్టీలు, చెవిదిద్దులు ఇవన్నీ తీసుకొని తలుపేసి ఏవి తెలియనట్టుగా నటిస్తూ ఎవరో వచ్చి అమ్మాయిని చంపేశారని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వారిని మనం అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసే క్రమంలో వారు చెప్పింది ఏంటంటే ఇలా అప్పులు పాలయ్యాము, ఒక అమ్మాయిని నేను అక్రమ సంబంధం ఉంది, ఆ అమ్మాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, దాంతో ఈ పెద్ద ఆవిడ ఆపర్చునిటీ తీసుకుని చంపి అవి తీసుకున్నామని ఇంటాక్ట్ ప్రాపర్టీ అతను ఇంటి దగ్గర మాకు బంగారు నాంతాడు, మంగళసూత్రాలు, కాళ్ళ పట్టీలు ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు అప్పచెప్పాడు. చెవిదిద్దులు, జోకాలు, ఉంగరం ఏమైందని క్వశ్చన్ చేసినప్పుడు అవి అతను గాజులవర్తి కీర్తికి అనే అమ్మాయికి ఇచ్చానని చెప్పాడు. ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే ఆవిడ మన వన్ టౌన్లో పాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టి 50,000 రూపాయలు తీసుకొని డ్వాక్రా గ్రూప్ కట్టుకున్నానని చెప్పింది.
ఇమీడియట్గా మా సీఏ గారు ఆ పాన్ బ్రోకర్ షాప్కి వెళ్ళి వాటిని కూడా ఆ చెవిదిద్దులు ఉంగరాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసుని తెనాలి 1 టౌన్ సీఏ గారు వారి సిబ్బంది వితిన్ 48 అవర్స్లో ఛేదించడం అనేది ఈ పత్రికాముఖంగా వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా తెనాలి పట్టణవాసులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వయోవృద్ధులు బంగారం మీద ఆశతో వేసుకొని తిరగద్దు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లాగే టార్గెట్ చేయబడతారు కాబట్టి ఎక్కువ బంగారు నగలు ధరించకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అలారం సిస్టమ్ ఉంటే మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి న్యాయస్థానం సముదాయం నందు పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సును తెనాలి మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. తొలుత కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో మానవాళి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువలన ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణ సమతుల్యం కోసం చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం, కాలుష్యాన్ని నివారించడం కోసం కృషి చేయాలని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను, సంచులను వాడకూడదని, దానివలన పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి వివేక్ వర్ధన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి బేతాల ప్రభాకర్, హరిదాస్ గౌరీశంకర్, వేజండ్ల ఉమామేశ్వరరావు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, లీగల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మెహబూబ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, గుమస్తాలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు నిర్వర్తించుకుంటామంటే మనం ఒకటి కృతజ్ఞత చెప్పుకోవాలి, మనకి సృష్టికి మనకి ఇచ్చిన ఈ పంచభూతాలు ఫ్రీగా ఇచ్చినందుకు. రెండవది మన బాధ్యతను మనం ఎంతవరకు కరెక్ట్గా నిర్వర్తిస్తున్నాము, దీన్ని కాపాడుకోవడం లాంటి మనం గమనించుకోవాలి. ఈ రోజున ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు ఈ పొల్యూషన్ అనేది ఎంతవరకు వచ్చిందంటే మన వంటగది నుండి ఈవెన్ మదర్ ఊంబు వరకు కూడా చేరిపోయింది ఈ రోజుల్లో. మొన్ననే ఒక గైనకాలజిస్ట్ గారు చెప్పారు, ఈ డెలివరీ చేసేటప్పుడు ప్లాస్టిక్ని చూశారంట. అంటే ఎంత ఘోరంగా ఉందో మన పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు మొక్కలు నాటడము, మొక్కలను పెంచడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను, మా కోర్టు క్యారిడార్లోనే మేము ఒక 7 ప్లాంట్స్ వేసాము. ఒక 4 months 5 months బ్యాక్. ఒక 2 రోజులు 3 రోజులు వాటర్ వేసాము. ఇప్పటికీ అద్భుతంగా ప్లాంట్స్ పెరిగాయండి. అందుకు ప్రతి ఒక్కరూ, అంటే మనం పుట్టిన పిల్లలు మనకేమైనా చూస్తారో లేదు కానీ మనం వేసిన ప్రతి మొక్క మనతో పాటు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన మనకి ఎక్కువ కాలుష్యం ఏర్పడి అందరికీ కూడా ఎక్కువ మనుషులకి ఈ యొక్క క్యాన్సర్లు రావడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ చెట్లు అనేవి కనుక లేకపోతే పర్యావరణం పూర్తిగా నష్టపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ని అసలు నిషేధించండి. ప్లాస్టిక్ వలన చాలా అనర్థాలు ఉన్నాయి. మనం బజారుకి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ బ్యాగు లేకపోతే వేరే తీసుకెళ్దాం, క్యారీ బ్యాగులు, పాలిథీన్ మనం వాడొద్దు. పర్యావరణం కాపాడాలంటే ముందు ఈ ప్లాస్టిక్ని అరికడదాం, మొక్కలను పెంచుదాం, పర్యావరణం కాపాడదాం, దేశ పురోగతికి పాటుపడదాం. జై హింద్. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు. మామూలుగా ఎప్పుడో మార్చిలో రావాల్సిన ఎండలు ఫిబ్రవరిలో రావటం, అకాలంగా వానలు కురవటం, ఇవన్నీ కూడా ప్రకృతి సమతుల్యత ఈ మొక్కల్ని పరిరక్షించకపోవడంలో జరుగుతుంది. గతంలో మన పూర్వీకులు పెంచిన మొక్కల్ని మనం అడవులుగా పెరిగితే వాటిని నరుక్కొని మళ్ళీ మనం వాడుకోవడానికి అలవాటు పడ్డాం. కొత్త మొక్కలు పెంచకపోవటం, మరి పెరిగిన జనాభాకు అవసరమైన ఆక్సిజన్ కూడా మనకి లభ్యం కాని పరిస్థితి. ముందు రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అందుకని ప్రతి ఒక్కరి ముందు మొక్కలు పెంచడం అనేది బాధ్యతగా చిన్నతనంలోని పిల్లల నుంచి నేర్పాలి. ప్రతి ఒక్కరు నేను ఒక మొక్కని పెంచాను, ఈ మొక్క నాది అనే భావన వాళ్ళలో కరిగితే ఈ సమాజంలో మనం ఎంతకన్నా చేయాల్సిన మార్పే ఉండదు. అదే సమయంలో మరి ప్లాస్టిక్ వినియోగం మన చిన్నతనంతో పోల్చుకుంటే ఎక్కువైపోయింది. మనం ప్రతి వస్తువు బజార్కి వెళ్ళినప్పుడు సంచి కానీ టిఫిన్ క్యారేజ్ కానీ తీసుకెళ్ళేవాళ్ళం. ఇవాళ బజార్ నుంచి ప్లాస్టిక్ సంచులతోనే తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ సంచులు మనకి ఎంతో అనర్థం. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్ నందు గల సి బ్లాక్ మున్సిపల్
రిజర్వ్ స్థలం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక పాల్గొని మొక్కలు నాటి అనంతరం మొక్కల పంపిణీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, మున్సిపల్ మేనేజర్ జైకర్, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు పాల్గొన్నారు. మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భాన్ని అనుసరించవలసిందిగా కోరుతున్నాను. అవసరాన్ని గుర్తిస్తూ క్షయం చెందే ప్రత్యామ్నాయ నరకనివ్వనని కూడా స్వీకరించి బాగుంది. 32వ వార్డులో వచ్చేసి మొక్కల్ని పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా 32వ వార్డులోని పార్కుల్లోని చెట్లు నాటడం కూడా జరిగింది. 80 మొక్కలు నాటడం ఈ పార్కులో వచ్చేసి. అలానే ఇక్కడ వచ్చేసిన ప్రజలకు కూడా ఒక మొక్క ఒక బ్యాగు ఇవ్వటం జరిగింది. చెప్పేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఐటెంని మనం అందరం కలిసి అరికెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుద్ది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధిద్దామని ఈ సందర్భం కోరుకుంటూ, అలానే ఈ మొక్కలు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఒక మొక్క ఉంటే బాగుండదు. కానీ మేము ఈ రోజున ఈ మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. పట్టణంలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారి యొక్క ఆదేశాలతో గౌరవ సిపి గారు, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, అలాగే అధికార బృందం మేము, ప్రింట్ ఎలక్ట్రానిక్ గారు, సామాన్య ప్రజలు అందరితో కలిసి ఈ పార్కులో 32వ వార్డులో ఉన్నటువంటి పార్కులో ఈరోజు యొక్క కార్యక్రమం ఏర్పాటైంది. చక్కటి కార్యక్రమం ఇది. సో వృక్షాలను రక్షిస్తే అదే మిమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి ఆర్యోక్తిని ఇక్కడ సాకారం చేయాల్సి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంట్లో కానీ బయట కానీ మీకు ఎక్కడ స్కోప్ ఉండేట్టుగా అక్కడ ప్లాంటేషన్ బాగా చేయండి, వాటిని సంరక్షించండి. అదేవిధంగా ఈ యొక్క ప్లాస్టిక్ను ఉపయోగ చేద్దామనేటువంటి స్లోగన్లో భాగంగానే ఈరోజు క్లాత్ బ్యాగులను కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాంటు ఒక బ్యాగు అని ప్రతి ఒక్కరికి ఇస్తూ, సో ప్లాస్టిక్ను ఉపయోగ చేసి క్లాత్ బ్యాగులను విరివిగా వాడాలనే కూడా స్లోగన్ తోటి ఈరోజు మీ ముందుకు రావడమైంది. 32వ వార్డు కౌన్సిలర్ని. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఈరోజు మా వార్డులో ఉన్న సి బ్లాక్లో మొక్కలు నాటడం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మా కమిషనర్ గారికి, మా చైర్పర్సన్ మ్యామ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డులో ఎలాంటి కార్యక్రమం ముందుగా చేపట్టడం అనేది నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అనేది ఈ రోజుతో కాకుండా వార్డులో మన తెనాల్లో వారానికి వచ్చి 2 రోజులైనా సరే కార్యక్రమాలు జరగాలి. ప్లాస్టిక్ నిషేధం అనేది జరుగుతుంది అని ఆశిస్తున్నాం. కానీ కొన్ని షాపింగ్ మాల్స్లో ఇంకా ప్లాస్టిక్ అనేది ఉంటుంది. దానికోసం కృషి చేస్తామని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మన వాతావరణం, మనం ఇక్కడ ఎంతమంది ఉన్నా కానీ ఇలా చెమటలు పోస్తున్నాయి అంటే మొక్కలు లేకపోవటం. మొక్కలు మన మున్సిపాలిటీ తరపు నుంచి భారీగా మొక్కలు అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్క ఒక బ్యాగ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచి వాటి వల్ల మనం ఆక్సిజన్ అందుకుంటామని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు చిన్న విరామం.